మన పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఎన్నో నీతులు చెబుతారు. ఆయన పరీక్షల రోజులు చదువుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, బాగా చదువుకోవాలి, పొద్దుట మనము లేవాలి, చక్కగా పళ్ళు తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి అనేవి చెబుతారే చిన్నపిల్లల్లో. ఇప్పుడు ఇవన్నీ చెబుతారు ఇక్కడ. వాడన్నీ అలాగనమ్మా, ఓకే మమ్మీ, ఓకే ఓకే అంటాడు ఇలాగా. తర్వాత వీడికి ఎవడో ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు, మనకి చెప్పకుండా పారిపోతాడు ఇంట్లోంచి. పైగా ఏమంటాడు, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ ఏంది అన్నాడు. ఏమీ లేదు, అది గర్ల్ ఫ్రెండ్ అమ్మ వీడు రమ్మంది, అనుమానం లేదు. అది గర్ల్ ఫ్రెండ్ అమ్మ వీడు రమ్మంది, అనుమానం లేదు. అక్కడ యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. అసలు ఫ్రెండ్ మగాడు కాదు, గర్ల్ ఫ్రెండ్. మనం ఏమంటాం, మా వాడికి పరోపకారం కాదమ్మా, కొంపలంటుకు పోయి తెలుస్తుంది నీకు, పరోపకారం ఇంకోటో. అంటే ఆ వయస్సు వాడు మాటకి విలువిస్తాడండి, పెద్దాళ్ళ మాటకి విలువిస్తాడు అనుకోవడం పొరపాటు. చాలామంది అంటారు, మా పిల్లలు చెప్పినట్టు వినట్లేదు. తెలియని అజ్ఞానంలో మాట్లాడతాం. పిల్లలు చెప్పినట్టు చెయ్యరమ్మా, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. మనం చెయ్యాలి, వాళ్ళు చేయించాలి. నువ్వు 100 ఉపదేశాలు ఇచ్చినా వాడు చెయ్యి.